ఏంట్రా ఇంతలా కొట్టి పాట పెడుతున్నావు? పాట కాదురా, ఇప్పటిదాకా నేను కొట్టాను కదా, దానికి ఆరారా ఎత్తనాను. నాతో పెట్టుకోకరే, దూల తీరిపోద్ది. ఏంట్రా ఎంత పొద్దు ఎక్కినా చీకటిగా ఉందేటి? అరే ఎదవా, కాళ్ళ జోడు తీసి చూడరా, ఎండ మండిపోతుంటే. దోలు తీరింది ఎదవా. ఏంటని ఎంత లేట్ అయింది? ఎక్కడి దగ్గరికి వెళ్ళి వచ్చావా ఏంటి? వెళ్ళే ఉంటావులే. ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అన్నా. ఈ తాకట్టు పెడుతుంది తప్పే. అన్నా, నేను నీతో గొడవ పడినోడు చెల్లిదే. వద్దన్నా, నువ్వు వెళ్ళి ఆడి చెల్లిని ఏడిపిస్తావు. దానికి కూడా దాని అలా పొగరు ఎక్కువ, నిన్ను కొడుతుంది. నువ్వు పిచ్చిలే చెప్తావు, ఇంతలో వాళ్ళు అన్న వచ్చి నిన్ను తుక్కు తుక్కు కొడతాడు. అవసరమా? నోరు మూయరా, నేనేంటో ఇప్పుడు చూద్దావు గాని. ఏంటే అంతలా నవ్వుతున్నావు? తప్పే, ఉమ్మలా ఉయ్యకూడదు. ఎందుకో తెలుసా? ఉమ్ము రక్తం కొంటా విలువైనది. ఎందుకంటే ఉమ్ములో కూడా కొన్ని వందల క్యాలరీలు ఉంటాయి. రక్తం పోతే ఎవరిదైనా ఎక్కించుకోవచ్చు, ఉమ్ము పోతే ఎవరిది ఎక్కించుకుంటావే? రే, యాసిడ్ బాటిల్ ఇవ్వరా. హుసేన్, హుసేన్, ఏమంటావా? పోయినా ఏమంటావా? ఏమంటావా? రే రే రే, నువ్వు తాగింది యాసిడ్ రా. నీ కడుపులో పేగులు మొత్తం మాడిపోతాయి. అరే, మీ ఓడి యాసిడ్ బాటిల్ వాడక కలిపెట్టరా, వాసన అక్కడ దాకొస్తుంది. మర్చిపోయానా? ఎందుకమ్మా ఈ పాడు సమాజంలో కొంటరకొచ్చావు? నువ్వు కూరగాయల కోసం బయటకు వస్తే నలుగురు బౌన్సర్లను కూడా పెట్టలేని పేదరికంలో ఉన్నందుకు ఈ అన్నని క్షమించమ్మా. క్షమించే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. అరే చింపురు చుట్టూ అబ్బాయిని తీసి వెళ్ళరా. ఆయన నువ్వేంటమ్మా అంత సింపుల్ గా వచ్చావు? మరి లేకపోతే నువ్వు నా సెల్లి మీద యాసిడ్ బాటిల్ పోత్రం అనేది అరుచుకుంటూ పరిగెట్టడం, నేనేమో రోపుల మీద పరిగెట్టుకుంటూ రావటం, అక్కడ నీ చేయి పక్కకి తీసి నీ చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ ఆక్కోవటం, ఆ తర్వాత నా ఫేస్ మెల్లిగా రివీల్ అవటం, ఇవన్నీ చేయడానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు బంగారం. సర్లే గాని ఈ బండిని తోసుకుంటే ఇంటికి వెళ్ళిపో.